అందరికీ నమస్తే అండి. ప్రశ్న ఛానల్ వెనుక ఎవరున్నారు? ప్రశ్న రావణ్ వెనుక ఎవరున్నారు? ఆ కంటెంట్ ఎవరు తయారు చేసి ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద ఏకపక్షంగా దాడి చెయ్యమని ఎవరు చెప్తున్నారు? రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టమని ఎవరు చెప్తున్నారు? మత విద్వేషాలు రెచ్చగొట్టమని ఎవరు కంటెంట్ ఇస్తున్నారు? దీనిలో వైసీపీ హస్తం ఉందా? లేదా? లేదా ఇంకెవరైనా పెద్దల హస్తం ఉందా? సో ఈ నెట్వర్క్ ఏంటి, వీళ్ళ ఫండింగ్ ఏంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తేలాల్సిన అంశాలు. వీటిని నిగ్గు తేల్చే క్రమంలో పోలీసులు మొదటి అడుగు వేశారు. ఆ మొదటి అడుగే ప్రశ్న ఛానల్లో రావణ్ తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న గమనాను ఈరోజు పోలీసులు విచారించారు. మధ్యాహ్నం 12:20 ఆమె గన్నవరం పోలీస్ స్టేషన్కి వచ్చారు. చాలాసేపు ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతోంది. అంటే నేను ఈ వీడియో చేసే సమయం ఈవినింగ్ 5 అనమాట. అప్పటికి విచారణ అయితే కొనసాగుతోంది. సో 4:30 గంటలు 5 గంటలకు పైగా ఆమె విచారణ కొనసాగుతోంది. దాదాపుగా 50కి పైగా ప్రశ్నలు ఆమెకు వేశారు. అండ్ మరోవైపు ఇంద్రసేన నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏదో పదవి ఉంది ఆయనకు, వైసీపీలో కీలక నేత. అండ్ ఇంద్రసేన నాయుడు వాళ్ళ ఫ్లాట్లోనే ప్రశ్న ఛానల్ హెడ్ ఆఫీస్ నడుస్తోందంట, హైదరాబాద్లోని మాధాపూర్లో. సో అక్కడ కూడా ఆయన్ను కూడా పోలీసులు ఈరోజు ఉదయం, అంటే నిన్న సాయంత్రం కూడా విచారణకు పిలిచారు. చాలాసేపు విచారణ జరిగింది. ఈరోజు ఉదయం నుంచే కూడా అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన దాదాపుగా 70కి పైగా ప్రశ్నలు వేశారు. అయితే ఆయన ఏ ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదు. అండ్ ఇక్కడ గమన కూడా ఏ ప్రశ్నకు కూడా స్పష్టంగా సమాధానం అయితే చెప్పలేదంట. సో చాలా వరకు అస్పష్టమైన సమాధానాలు చెప్పారు. అప్పటికి వీళ్ళు కొన్ని లింకులు, అసలు ఈ స్టూడియో ఇక్కడే నిర్వహించడానికి సంబంధం ఏంటి, సరే స్టూడియో పెట్టారు, ఏమైనా రెంట్ ఉందా, రెంటల్ అగ్రిమెంట్ ఉందా, ఈ స్టూడియో ఇక్కడ పెడుతున్నారు అంటే రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, రెంటల్ అగ్రిమెంట్ ఉందా లేదా? యాక్చువల్లీ ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఫామ్ చేసినప్పుడు అది దాని రావణ్ అడ్రస్ ఇచ్చారు. అంటే ఈ ఛానల్ ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే నడుస్తుంటే, ఆ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తుంటే, ఆ కంపెనీ డైరెక్టర్లు రావణ్ అండ్ నాగరాజు ఇద్దరు ఉన్నారు. సో ఆ కంపెనీ అడ్రస్ ఏమో అమీన్పూర్లో ఉంది, అంటే రావణ్ ఇంటి దగ్గర ఉంది. కానీ వీళ్ళు స్టూడియో నిర్వహిస్తున్నది మాత్రం మాధాపూర్లో. అధికారికంగా ఎక్కడ మాధాపూర్ రికార్డులు చూపించాల. అండ్ ఆ మాధాపూర్ ఎలైట్ ఏదైతే అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 302 ఉందో దానికి సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోలేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదో రన్ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చింది? ఎన్నాళ్ళ నుంచి అక్కడ రన్ చేస్తున్నారు? సో వాళ్ళకి సంబంధం ఏంటి? ఇతనేమో వైసీపీలో నాయకుడు, అంటే వైసీపీ కంటెంట్ ఏమైనా ఇస్తున్నారా? సో వీళ్ళు తయారు చేసిన కంటెంట్ ఏమైనా వైసీపీ ఆఫీస్కి వెళ్తుందా? ఇవన్నీ పోలీసులకు ఉన్న అనుమానాలు. వాటిని నిగ్గు తేల్చే క్రమంలో వాళ్ళని చాలా ప్రశ్నలు అడిగారు. మెయిన్ పోలీసులు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఇక్కడే ఎందుకు ఛానల్ నిర్వహిస్తున్నారు, రెంట్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకు ఇస్తున్నారు, ఏమైనా అగ్రిమెంట్ ఏమైనా కుదిరిందా, లేదా వీళ్ళు చేసే వీడియోలు ఏమైనా వైసీపీకి ఏమైనా, లేదంటే వీళ్ళకి ఏమైనా ఇచ్చి వీళ్ళ అనుమతి తీసుకొని చేస్తారా, లేదంటే పలానా వీడియో కావాలి చెయ్యండి అని చెప్పి వీళ్ళు ఏమైనా కంటెంట్ ఇస్తారా, రావణ్కి మత విద్వేషాలు రెచ్చగొట్టమని ఎవరు చెప్తున్నారు, సో రావణ్ ఎక్కడ చదువుకున్నాడు, ఎందుకు ఈ భావజాలు, ఇదంతా కూడా పూర్వపరాలన్నీ తెలుసుకునే క్రమంలో పోలీసులు అంటే గమన దగ్గర ఉన్న కాల్ కూడా పోలీసులు ముందుగానే పరిశీలించారు. కంప్లీట్ సిడిఆర్ రిపోర్ట్ తెప్పించుకొని ఆమె ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారు, రావణ్ అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత కూడా, అండ్ వాట్సాప్ చాట్లలో కూడా ఆమె ఎవరెవరికి ఫైల్స్ పంపించారు, ఎవరెవరికి వీడియోస్ పంపించారు, ఇవన్నీ కూడా పోలీసులు ముందుగానే వాళ్ళ దగ్గర పెట్టుకొని గమనాన్ని కూర్చోబెట్టి అడిగారు. ఏమ్మా, ఈ తేదీలో మీరు వీళ్ళతో మాట్లాడారు, ఈ వీడియో పంపించారు, రీజన్ ఏంటి, ఎందుకు, ఇలా అనేక ప్రశ్నలు అడిగేసరికి ఆమె చాలా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళు లీగల్గా అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యే వెళ్తారు. ఏ ప్రశ్నలు అడుగుతారు, ఎలా తప్పించుకోవాలనేది ప్రిపేర్ అయ్యి వెళ్తారు. 25% ప్రశ్నలకు మాత్రమే ఏదో ముక్తసరిగా అవును కాదు అని చెప్పింది, కానీ మిగిలిన ప్రశ్నలు ఏవి కూడా సరిగా ఆన్సర్ అయితే ఇవ్వలేదంట. ఈవెన్ ఇంద్రసేన నాయుడు ఇంద్రసేన నాయుడు ఎవరంటే, కళ్యాణదుర్గం గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు ఉమామహేశ్వర నాయుడు అని, ఆయన తమ్ముడే ఇంద్రసేన నాయుడు. సో ఆయనకు 2024లో టీడీపీ సీటు ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు. ఆయనకు వైసీపీలో ఏదో పదవి ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిపి ఏదో బిజినెస్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు ప్రశ్న రావణ్కి గమనకి ఉన్న సంబంధం ఏంటి? గమన ఓన్లీ ఛానల్లో స్టాఫేనా, లేదా ఛానల్ సీఈఓనా? సీఈఓ అనడానికి సీఈఓ అని రాస్తున్నారు మీడియాలో, కానీ యాక్చువల్లీ ఆ
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు చూసుకుంటే రావణ్ అండ్ నాగరాజ్ అని వాళ్ళిద్దరే ఉన్నారు. గమన పేరు ఏమీ లేదు, రికార్డులో ఎక్కడ గమన పేరు లేదు. సో ఛానల్కి సంబంధించి ఏమైనా ఫామ్ రిజిస్టర్ చేశారా అనేది కూడా పోలీసులు మొత్తం ఆరా తీస్తున్నారనమాట. సో అయితే ప్రశ్న గుట్టు అంత ఈజీగా వీడదు. ఇక్కడ అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఈ విచారణ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, వీళ్ళది ఫస్ట్ స్టెప్ అంతే. వీళ్ళు ఇచ్చిన పోలీసులు తయారు చేసుకున్న ప్రశ్నలు, వీళ్ళు ఇచ్చిన సమాధానాలు ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఏమైనా అనుమానాలు ఉన్నాయా, వీళ్ళు ఏమైనా అబద్ధం చెప్తున్నారా, సరే ఈసారికి మీరు వెళ్ళండి. నెక్స్ట్ రావణ్ని కస్టడీలోకి తీసుకొని వీళ్ళు ఇచ్చిన సమాధానాలని రావణ్కి అడుగుతారు. రావణ్కి తెలియదు కదా, వీళ్ళు ఏం క్వశ్చన్లు అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు రావణ్కి తెలియదు కదా. సో ముందుగా వాళ్ళు మాట్లాడుకోరు కదా. సో ఇప్పుడు రావణ్ని పిలిపించి కస్టడీలోకి తీసుకొని రావణ్ని అడుగుతారు. ఇదిగో ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన సమాధానాలు కొన్ని ఉంటాయి, రావణ్ చెప్పే కొన్ని ఉంటాయి. కాబట్టి దాని ద్వారా ఆ క్రాష్ క్వశ్చన్స్ ద్వారా అండ్ వీళ్ళ కాల్ లాగ్ ద్వారా సిడిఆర్ ద్వారా అండ్ వీళ్ళ అవసరమైతే వీళ్ళ లొకేషన్స్ కూడా తీస్తారు, ఎప్పుడైనా ఎవరినైనా వైసీపీ వాళ్ళని కలిశారా అని. అండ్ వీళ్ళ వాట్సాప్ చాట్లు వీడియోలు అన్నీ కూడా తీస్తారు. అవన్నీ తీసి పోలీసులు గట్టిగానే పట్టుకున్నారు. గుట్టు వీడుతుంది. ఇది ప్రాథమికంగా తొలి దశ అడుగు మాత్రమే పడిందని చెప్పుకోవచ్చు. సో బహుశా రేపు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కంటెంట్ ఇంద్రసేన్ నాయుడికి ప్రమేయం ఉంటే, ఈ ఏదైతే రావణ్ చేశాడో కంటెంట్, ఈ సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని అండ్ విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్, దానిలో కనుక వీళ్ళ ప్రమేయం ఉంది అని తేలితే మాత్రం గమనాన్నైనా అరెస్ట్ చేస్తారు, లేదా ఇంద్రసేన్ నాయుడినైనా అరెస్ట్ చేస్తారు, లేదా ఇంకెవరినైనా అరెస్ట్ చేస్తారు.